వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు 2024లో అతి ముఖ్యమైనటువంటి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు వాటి సమాచారం మనం చూద్దాం. దయచేసి ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో మీరు అందరూ కూడా లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే కనుక ఇట్లా సపరేట్ వీడియోస్ వార్తల్లో వ్యక్తులని, స్పోర్ట్స్ అని, ఓకేనా, ఇట్లా సపరేట్ వీడియోలని కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే నేను చేసే క్లాస్ మీకు ఎంతమందికి ఇష్టంగా ఉందనేది మాకు అర్థమవుతుందన్నమాట. ఒకవేళ మీరు లైక్ చేయకపోతే మాకు తెలియదు ఆ విషయం. కాబట్టి మీరు లైక్ చేస్తే కనుక ఇట్లాంటి క్లాసులు, సపరేట్ క్లాసులు నేను చేయడం జరుగుతుంది. ఇప్పుడు వార్తల్లో వ్యక్తులు ఓకేనా బాగా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, డిఎస్సి వాళ్ళకి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నోట్ చేసుకోండి. ఒక 25 మంది గురించి నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం మన ఛానల్ను ముగ్గురికి షేర్ చేయండి. దయచేసి అందరూ షేర్ చేయండి, ఒక ముగ్గురికైనా కనీసం, ఓకేనా. ఫస్ట్ చూద్దాం. నళిని ప్రభాత్ అనమాట. జాతీయ భద్రతా దళం డైరెక్టర్ జనరల్గా నళిని ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనమాట. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా సేవలు అందిస్తున్న ఆయన డీజీగా పదోన్నతి కల్పించి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బాధ్యతలు అప్పగించారనమాట. ఇది నళిని ప్రభాత్ ఈరోజు వార్తల్లో ఉన్నాడనమాట. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యాడు. ఆయన 1992 ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ బ్యాచ్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. ప్రజెంట్ సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు పదోన్నతి అనమాట, ప్రమోషన్ వచ్చింది. అదే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా. చాలా ఇంపార్టెంట్ అనమాట. రామ్ చరణ్. టాలీవుడ్ హీరో రామ్ చరణ్కు వినోద రంగంలో చేసిన సేవలకు గాను తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. చెన్నైలో జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఇది ప్రదానం చేశారు. ఇదనమాట టాలీవుడ్ హీరో రామ్ చరణ్కి వినోద రంగంలో చేసినటువంటి సేవలకు గాను తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందనమాట. పావులూరి సుబ్బారావు. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా డిస్టింగ్విష్డ్ ఫెలో గుర్తింపు ఇచ్చింది. మన దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కిందనమాట. ఇదనమాట అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఎవరంటే కనుక ఈ పావులూరి సుబ్బారావు. ఈయనకు ఈ ఆస్ట్రోనాటికల్ రంగంలో విశేష సేవలు చేసినందుకు ఆర్యభట్ట అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారనమాట. ఓకేనా. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా డిస్టింగ్విష్డ్ ఫెలో గుర్తింపు ఇచ్చిందనమాట దీనిలో భాగంగా. వార్తల్లో ఉన్న మరొక వ్యక్తి స్వామి గౌతమానందజీ మహారాజ్. చూద్దాం. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా 17వ అధ్యక్షుడిగా స్వామి గౌతమానందజీ మహారాజ్ 2024 ఏప్రిల్ 24న ఎన్నికయ్యారు. ఈయన వయస్సు 95 ఏళ్ళు. మార్చిలో కోల్కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్ వారసుడిగా గౌతమానందజీ బాధ్యతలు చేపట్టారు. ఇదనమాట రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే కనుక గౌతమానందజీ అనమాట. ఇదివరకు అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారంటే కనుక స్మరణానందజీ ఉండేవాడు. ఆయన మరణించాడు. ఆయన స్థానంలో ఈయన ఎన్నిక కావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వార్తల్లో ఉన్నారు. ఒక పుస్తకాన్ని రాసి చూద్దాం ఆ విషయాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెర్సనరీ, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. ఇందులో తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలను పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో 2024 ఏప్రిల్ 24న పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇదనమాట. ఓకేనా. తెలుగు వాడైనటువంటి దువ్వూరి సుబ్బారావు రాసినటువంటి పుస్తకం ఇది. జస్ట్ ఏ మెర్సనరీ, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనేటువంటి పుస్తకం అనమాట.
ఓకేనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రచించిన పుస్తకం వెరీ వెరీ ఇంపార్టెంట్. చెస్ ప్లేయర్ కోనేరు హంపి వార్తల్లో ఉంది, చూద్దాం. క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో భారత్ గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి 7.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా వైశాలి 7.5 పాయింట్లతో 4వ స్థానాన్ని సంపాదించింది. ఈ టోర్నీలో చైనా ప్లేయర్ టాన్ జోంగి 9 పాయింట్లతో విజేతగా నిలిచింది. మహిళల వరల్డ్ ఛాంపియన్ జూ వెన్ జూన్ చైనాతో ప్రపంచ టైటిల్ కోసం టాన్ జోంగి తలపడనుంది. ఇదనమాట. ఇక్కడ కోనేరు హంపితో పాటు మరొక వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా, ఆమె టాన్ జోంగి అనమాట. ఈ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచింది ఎవరంటే కనుక టాన్ జోంగి. రెండవ స్థానంలో ఎవరు నిలిచారంటే కనుక కోనేరు హంపి. కోనేరు హంపి 7.5 పాయింట్లతో కోనేరు హంపి రెండవ స్థానంలో ఉంటే విజేతగా నిలిచింది ఓకేనా ఎవరంటే టాన్ జోంగి అనమాట. ఇంకా విన్నర్ వచ్చేసి టాన్ జోంగి, రన్నర్ వచ్చేసి కోనేరు హంపి అనమాట, గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఈ టాన్ జోంగి ప్రపంచ చెస్ టైటిల్ కోసం ఎవరితో తలపడనుందంటే కనుక ఓకేనా జూ వెన్ జున్ చైనా ప్లేయర్తో తలపడనుంది. ఆ విషయాన్ని నోట్ చేసుకోవాలి. వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి దినేష్ కుమార్ త్రిపాఠి. ఇండియన్ నేవీకి కొత్త చీఫ్గా దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఏప్రిల్ 30న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న అడ్మిరల్ ఆర్ హరికుమార్ పదవి విరమణ చేయనున్నారు. ఐఎన్ఎస్ వినాస్కు కమాండర్గా దినేష్ పనిచేశారు. ఇదనమాట. ప్రస్తుతం మనకి ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరున్నారంటే ఆర్ హరికుమార్ గారు ఉన్నారన్నమాట. ఆయన స్థానంలో ఏప్రిల్ 30వ తారీఖున ఎవరు బాధ్యతలు చేపట్టున్నారంటే కనుక ప్రస్తుతం ఆయన వైస్ చైర్మన్గా ఉన్నాడనమాట, వైస్ చీఫ్గా ఉన్నాడనమాట. ఆయన దినేష్ కుమార్ త్రిపాఠి. ఆయన ఇప్పుడు చీఫ్గా బాధ్యతలు చేపట్టున్నారన్నమాట. ఆయన ఐఎన్ఎస్ వినాస్కు కమాండర్గా కూడా పనిచేయడం జరిగిందంట ఓకేనా. ఐఎన్ఎస్ వినాస్కు కమాండర్గా పనిచేయడం జరిగింది. వార్తల్లో ఉన్నటువంటి మరొక చెస్ ప్లేయర్ డి గుకేష్. చూద్దాం. యంగ్ క్యాండిడేట్గా గుకేష్ కెనడాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 17 ఏళ్లకే టైటిల్ నెగ్గి భారత ప్లేయర్ డి గుకేష్ చరిత్ర సృష్టించాడు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గిన రెండో భారత ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. ఈ విజయంతో గుకేష్ చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్తో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఇదనమాట. డి గుకేష్ ఈ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలవడం జరిగిందనమాట. దీనితో ప్రపంచ చెస్ టైటిల్ కోసం చైనా దేశానికి చెందిన డింగ్ లిరెన్తో పోటీ పడనున్నాడనమాట. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత గుకేష్ రెండవ భారతీయుడిగా అంటే క్యాండిడేట్స్ టోర్నీ సాధించినటువంటి రెండవ భారతీయుడిగా కీర్తి గడించాడనమాట. డి గుకేష్ తమిళనాడుకు చెందినవాడు అనమాట ఇతను డి గుకేష్ ఓకేనా. వార్తల్లో ఉన్నటువంటి ఒక ఫార్ములా 1 రేసర్ వెర్స్టాపెన్ ఏంటి ఆయన విజయం అనేది ఒకసారి చూద్దాం. రెడ్ బుల్ జెట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ సీజన్ 5వ రేసు చైనా గ్రాండ్ ప్రీలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. గత 27 రేసుల్లో 23వ విజయం సాధించాడు. ల్యాండో నోరిస్, సెర్జియో పెరేజ్, చార్లెస్ లెక్లెర్క్, కార్లోస్ సెయిన్స్ జూనియర్ వరుసగా ఆ తర్వాతి స్థానాలను సొంతం చేసుకున్నారు. ఇదన్నమాట. వెర్స్టాపెన్ చైనా గ్రాండ్ ప్రీ విజేతగా నిలవడం జరిగింది. ఇతనికి గత 27 రేసుల్లో ఇది 23వ విజయం అంట. చాలా ఫేమస్ ప్లేయర్ అనమాట ఫార్ములా 1 రేసర్లలో ఆయనే వెర్స్టాపెన్. చైనా గ్రాండ్ ప్రీ విన్నర్ ఎవరంటే కనుక రెడ్ బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్. వార్తల్లో ఉన్న వ్యక్తి ప్రబోవో సుబియాంతో. చూద్దాం ఇతని గురించి. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. ఆయన ఈ ఏడాది అక్టోబర్లో బాధ్యతలు చేపట్టనున్నారు. సుబియాంతో ప్రస్తుతం ఇండోనేషియా రక్షణ మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికను గత నెల 20న ఎన్నికల సంఘం ప్రకటించిందనమాట. అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 58.6% ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదనమాట. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఈ
ప్రభోవో సుబియాంతో ఎన్నికయ్యాడనమాట. ప్రస్తుతం ఆయన రక్షణ మంత్రిగా ఉన్నాడనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వార్తల్లో ఉన్న మరొకడు ఆర్మాండ్ డూప్లాంటిస్. స్వీడన్ దేశానికి చెందినటువంటి పోల్ వాల్ట్ ప్లేయర్ అనమాట, పోల్ వాల్ట్ స్టార్ అనమాట ఇతను. చూద్దాం ఇతని విషయాలు. స్వీడన్ పోల్ వాల్ట్ స్టార్ ఆర్మాండ్ డూప్లాంటిస్ డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీ ఫైనల్లో 6.24 మీటర్లు ఎగిరిన డూప్లాంటిస్ గత రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ రికార్డు సాధించడం డూప్లాంటిస్కి ఇది 8వసారి. చూడండి, ప్రపంచ రికార్డులు సాధించడం ఈ ఆర్మాండ్ డూప్లాంటిస్ కొత్త ఏం కాదంట. ఈ ప్రపంచ రికార్డు మళ్ళీ నమోదైందనమాట. ఇది 8వసారి అనమాట అతను అట్లా నమోదు చేయడం. ఏంటి ఆ ప్రపంచ రికార్డు అంటే కనుక ఈ పోల్ వాల్ట్లో 6.24 మీటర్లు ఎగిరిన డూప్లాంటిస్ గత రికార్డును బద్దలు కొట్టడం జరిగిందనమాట. డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలో ఈ ఘనత సాధించాడు. డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలో ఈ ఘనత సాధించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన రికార్డును ఆయన బ్రేక్ చేసుకుంటూ ఉన్నాడనమాట. 8వసారి వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. అక్కడ ఈ డూప్లాంటిస్ అనమాట, ఆర్మాండ్ డూప్లాంటిస్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు వార్తల్లో ఉన్నారు, చూద్దాం. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లతా జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. దిననాథ్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్ చేతుల మీదుగా అమితాబ్ బచ్చన్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ లతా దిననాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పురస్కారాన్ని స్వీకరించేందుకు నేను అర్హుడినని ఏనాడు భావించలేదని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. ఇది ఒక అవార్డుగా మనం చూసుకోవచ్చు, ఒక వ్యక్తిగా చూసుకోవచ్చు. అవార్డు వచ్చేసి లతా మంగేష్కర్ దిననాథ్ పురస్కారం అనమాట. 2022లో ప్రారంభించారు. మొదటగా దీన్ని 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, 2023లో ఆశా భోన్స్లే, లతా మంగేష్కర్ సోదరి ఆశా భోన్స్లేకి, ఈ 2024లో అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. లతా మంగేష్కర్ పురస్కారం 2024 ఎవరంటే అమితాబ్ బచ్చన్. ఇది ఈ రకంగా అమితాబ్ బచ్చన్ వార్తల్లో ఉన్నాడు, అవార్డును స్వీకరిస్తున్నమాట. వార్తల్లో ఉన్న మరొక పర్సన్ నయీమా ఖాతున్. చూద్దాం ఈమె గురించి. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వైస్ ఛాన్సలర్ నయీమా ఖాతున్ను నియమించిన కేంద్రం. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ తన ఓకేనా ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్ అనమాట. వైస్ ఛాన్సలర్గా నయీమా ఖాతున్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నయీమా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి తొలి మహిళ వైస్ ఛాన్సలర్. 5 ఏళ్ల పాటు ఈమె ఆ బాధ్యతలో కొనసాగుతారు. ఇదనమాట అత్యంత ప్రఖ్యాతగాంచినటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దీనికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ వైస్ ఛాన్సలర్గా నియమించబడింది. ఆమె ఓకేనా ఈ నయీమా ఖాతున్ అనమాట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేసిన అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టడం జరిగిందనమాట. గొప్ప సంఘ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ యూనివర్సిటీని నిర్మించాడనమాట. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపకుడు ఎవరంటే కనుక సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనమాట. దీనికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా నయీమా ఖాతున్ ఇప్పుడు నియమించబడడం జరిగింది. టైమ్స్ ప్రభావశీలుర జాబితా 2024లో మన భారతీయులు కొంతమంది వార్తల్లో ఉన్నారనమాట. ఆ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. టైమ్స్ మ్యాగజైన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైనటువంటి 100 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసిందనమాట. దీనిలో ఉన్నటువంటి మన భారతీయుల లిస్ట్ ఒకసారి మనకు చాలా ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు మరియు డైరెక్టర్ దేవ్ పటేల్, మన రెజ్లర్ సాక్షి మాలిక్ ఇందులో చోటు సంపాదించారనమాట.
కానీ చాలా ఇంపార్టెంట్, వీళ్ళని నోట్ చేసుకోవాలి మీరు. వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. ఓకేనా? ఎవరెవరు? ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, బాలీవుడ్ నటి అలియా భట్టు, అదేవిధంగా నటుడు మరియు డైరెక్టర్ దేవ్ పటేలు, రెజ్లర్ సాక్షి మాలిక్ వీరు చోటు సంపాదించారు టైమ్స్ మ్యాగజైన్ 2024 ప్రభావశీలుర జాబితాలో. వార్తల్లో ఉన్నటువంటి ఒక టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్, సెర్బియా ఆటగాడు అనమాట నోవాక్ జోకోవిచ్. చూద్దాం. స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ నోవాక్ జోకోవిచ్. ప్రతిష్టాత్మక లారెస్ క్రీడా వార్షిక అవార్డులను సోమవారం రాత్రి ఇక్కడ ప్రదానం చేశారు. గత ఏడాది ఉత్తమ క్రీడాకారుడి పురస్కారాన్ని టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ అందుకున్నారు. స్పెయిన్ ఫుట్బాలర్ ఐటానా బొన్మాటి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు దక్కించుకుంది. అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ పునరాగమన ప్లేయర్ అవార్డు అందుకుంది. ఇక్కడ ముగ్గురు ఉన్నారన్నమాట వార్తల్లో ఒక రకంగా చెప్పాలంటే. స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ లారెస్ పురస్కారాలలో నోవాక్ జోకోవిచ్ ఉంటే, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఐటానా బొన్మాటి, స్పెయిన్ ఫుట్బాలర్ అనమాట ఈమె ఐటానా బొన్మాటి. అదేవిధంగా అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ పునరాగమన ప్లేయర్గా అవార్డు అందుకుందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, లారెస్ పురస్కారాలు. ఈ మూడు నోట్ చేసుకుని ఇప్పటికీ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్, పునరాగమన ప్లేయర్ అనమాట. అంటే మళ్ళీ తిరిగి ఆడినటువంటి ప్లేయర్లలో సైమనా బైల్స్ నిలిచిందనమాట. గొప్ప సీనియర్ ప్లేయర్ అనమాట. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించి ఈరోజు కొంతమంది వార్తల్లో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్, చూద్దాం. ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం ప్రపంచంలో అగ్రగామి సంపన్నుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద $116 బిలియన్. భారత్లో రెండవ సంపన్నుడైన గౌతమ్ అదానీ ఈ జాబితాలో 17వ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద $84 బిలియన్ అనమాట. ఇది మన భారతదేశానికి చెందినటువంటి ముఖేష్ అంబానీ 9వ స్థానం. గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారనమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్లో ఎవరున్నారనేది మనం ఒకసారి చూస్తే బిలియనీర్ల జాబితాలో ఫ్రాన్స్ విలాస వస్తువుల దిగ్గజం LVMH అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ $233 బిలియన్ సంపదతో అగ్రస్థానంలో ఉన్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఎలన్ మస్క్ $195 బిలియన్ అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ $194 బిలియన్ తర్వాత స్థానంలో ఉన్నారన్నమాట. అంటే 2వ స్థానంలో ఏమో ఎలన్ మస్క్, 3వ స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఉన్నారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ $117 బిలియన్ 4వ స్థానంలో ఉన్నాడు. మొదటి 2, 3, 4 స్థానాలు నోట్ చేసుకోవాలి మీరు. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, ఓకేనా, మార్క్ జుకర్బర్గ్ అనమాట. ముఖేష్ అంబానీ 9వ స్థానం, గౌతమ్ అదానీ 17వ స్థానం. ఈరోజు వార్తల్లో ఉన్న వ్యక్తి ప్రభావర్మ. కేరళ సాహితీవేత్త ప్రభావర్మకు సరస్వతి సమ్మాన్ పురస్కారం. ప్రముఖ కేరళ కవి సాహితీవేత్త ప్రభావర్మ 2023 ఏడాదికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. మలయాళంలో ఆయన రచించిన రౌద్ర సాత్వికం నవల ఈ అవార్డు దక్కేలా చేసిందని ఒక నిర్వాహక సంస్థ కేకే బిర్లా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ 22 భాషల్లోని రచనలను పరిశీలించిన తర్వాత ప్రభావర్మ నవలకు పురస్కారాన్ని ఎంపిక చేసింది. ఇదనమాట ప్రభావర్మ రచించినటువంటి నవల రౌద్ర సాత్వికం. ఈమెకు అవార్డు వచ్చేలా చేసిందనమాట. ప్రభావర్మకు ఇప్పుడు కేరళ కవి అనమాట ప్రభావర్మ. సరస్వతి సమ్మాన్ పురస్కారం దక్కింది. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 22 అధికార భాషలకు సంబంధించిన రచనలను పరిశీలించి చివరగా ఈమెకు అవార్డు దక్కేలా చేసిందనమాట. వార్తల్లో నిలిచిన మరొక వ్యక్తి నవనీత్ కుమార్ సెహగల్. ప్రసార భారతి చైర్మన్గా నవనీత్ కుమార్ సెహగల్
ప్రసార భారతి చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అధ్యక్షతన సమావేశమైనటువంటి కమిటీ ఆయనను ఎంపిక చేసింది. 2024 మార్చి 16న నవనీత్ కుమార్ సెహగల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదన్నమాట ప్రసార భారతి చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులు కావడం జరిగింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ఆయన అధ్యక్షతన సమావేశమై కమిటీ ఎంపిక చేయడం జరిగిందనమాట. వార్తల్లో ఉన్నటువంటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ, చూద్దాం ఆమెకు సంబంధించినటువంటి విషయాలు. హైదరాబాద్ స్టార్ ప్యాడ్లర్ కామన్వెల్త్ క్రీడల పతాకధారి ఆకుల శ్రీజ జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయి శ్రీజ మనికా బాత్రాను వెనుకకు నెట్టి టాప్కు చేరింది. అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో శ్రీజ ప్రస్తుతం 38వ స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన WTT ఫీడర్ కార్పోస్ క్రిస్టీ, WTT ఫీడర్ బిరూట్ టైటిళ్లను శ్రీజ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పురుషుల్లో శరత్ కమల్ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును దక్కించుకున్నాడు. అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో 37వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదన్నమాట టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రాను వెనుకకు నెట్టింది ఇప్పుడు ఆకుల శ్రీజ. దాంతో ప్రపంచ ర్యాంకింగ్స్లో ఈమె 38వ స్థానంలో ఉంది. 39వ స్థానంలో మనికా బాత్రా ఉంది. 38వ స్థానంలో ఏమో ఆకుల శ్రీజ, 39వ స్థానంలో ఏమో మనికా బాత్రా ఉంది. కాబట్టి మన జాతీయ ర్యాంకింగ్స్లో టాప్లో ఉందన్నమాట. ప్రజెంట్ ఎవరంటే ఆకుల శ్రీజ, సెకండ్ ఎవరంటే కనుక మనికా బాత్రా. అదే పురుషుల్లో అయితే కనుక శరత్ కమల్ అచంటా టాప్లో ఉన్నాడు మన భారతదేశానికి సంబంధించి. ప్రపంచ ర్యాంకింగ్స్లో అయితే అతని స్థానం 37వ స్థానం అనమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. వార్తల్లో ఉన్న వ్యక్తి రతన్ టాటా. రతన్ టాటాకు పివి నరసింహారావు స్మారక పురస్కారం. రతన్ టాటాకు పివి నరసింహారావు స్మారక పురస్కారం. టాటా సన్స్ కంపెనీ మాజీ చైర్మన్ రతన్ టాటాకు 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మక పివి నరసింహారావు స్మారక పురస్కారం వరించిందనమాట. ఆయన చేసినటువంటి పలు దాతృత్వ సేవలకు గాను ఈ అవార్డును 2024 మార్చి 15న ముంబైలో అందించారు. సాంఘిక సంక్షేమ మానవతా దృష్ట్యా అసాధారణ అంకిత భావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారన్నమాట. చూడండి, అవార్డు పేరు ఏంటంటే పివి నరసింహారావు స్మారక పురస్కారం. దీనిని సాంఘిక సంక్షేమ మానవతా దృష్ట్యా అసాధారణ అంకిత భావాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో వారికి అందజేస్తారన్నమాట. అట్లాంటి గొప్ప మహానుభావుడు ఎవరంటే ఈ రతన్ టాటా. టాటా సన్స్ కంపెనీ మాజీ చైర్మన్ రతన్ టాటా గారికి అవార్డు అందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. వార్తల్లో ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. లారెస్ మధుర క్షణాలలో విరాట్ కోహ్లీ. చూడండి, విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది. ప్రతిష్టాత్మక లారెస్ క్రీడా అవార్డుల ప్రధానోత్సవంలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ను ప్రదర్శించారు. లారెస్ మహత్తర క్షణాలు పేరిట కోహ్లీ వన్డేలలో చేసిన 50వ సెంచరీ ఇన్నింగ్స్ను ప్రదర్శించారు. న్యూజిలాండ్తో గత ఏడాది ముంబైలో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ ఆ శతకం సాధించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, విరాట్ కోహ్లీ యొక్క 50వ శతకాన్ని లారెస్ క్రీడా పురస్కారాలలో ప్రదర్శించడం జరిగిందనమాట. ఈ 50 ఇన్నింగ్స్ ఎప్పుడు జరిగిందనేది మనం గుర్తుపెట్టుకుంటే, పోయిన ఏడాది జరిగినటువంటి వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ అనమాట. ఈ వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఘనత సాధించాడనమాట. న్యూజిలాండ్పై ఘనత సాధించడం జరిగింది విరాట్ కోహ్లీ. ఈ ఘనత సాధించడంతో పాటు ఇప్పుడు లారెస్ క్రీడా పురస్కారాలలో దాన్ని ప్రదర్శించడం, మధుర క్షణాల పేరుతో ప్రదర్శించడం జరిగిందనమాట. కాబట్టి విరాట్ కోహ్లీ ఈరోజు వార్తల్లో ఉన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక ముగ్గురు చైనా వ్యోమగాములు ఈరోజు వార్తల్లో ఉన్నారు. అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు. చైనా శుక్రవారం తన రోదసీ కేంద్రంలోకి 3 వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది.
ఏ గువాంగ్పు, లీ కాంగ్, లీ గువాంగ్సు అనే ఈ ముగ్గురు వ్యోమగాములు సెంజౌ 18 వ్యోమనౌకలో నింగిలోకి పయనమయ్యారు. లాంగ్ మార్చ్ 2F రాకెట్ దీన్ని మోసుకెళ్ళింది. వాయువ్య చైనాలోని జీక్వాన్ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదికైంది. ఈ వ్యోమగాములు భూకక్షలోని చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్లో 6 నెలల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఇదనమాట చైనా వ్యోమగాములు. ముగ్గురి పేర్లు మనం చూస్తే కనుక ఒకరు గువాంగ్ పు, నెంబర్ 2 లీ కాంగ్, నెంబర్ 3 గువాంగ్సు అనమాట. ఈ ముగ్గురు వ్యోమగాములు భూకక్షలోని చైనా తియాంగాంగ్లో అంటే అంతరిక్ష కేంద్రం చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్లో 6 నెలల పాటు విధులు నిర్వర్తిస్తారనమాట. దేనిలో భాగంగా అంటే కనుక చైనా 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలనేటువంటి లక్ష్యంతో ఉంది. ఈ ప్రయోగంలో భాగంగా ఈ ముగ్గురు వ్యోమగాములను ఈ అంతరిక్ష కేంద్రానికి చైనా దేశం యొక్క అంతరిక్ష కేంద్రానికి పంపించారనమాట. సెంజౌ 18 అనేటువంటి వ్యోమనౌక రాకెట్ వచ్చేసి లాంగ్ మార్చ్ 2F రాకెట్ అనమాట. ఆసిఫ్ అలీ జర్దారీ వార్తల్లో ఉన్నారు. చూద్దాం. ఆసిఫ్ అలీ జర్దారీ పాక్ అధ్యక్షుడిగా జర్దారీ ప్రమాణం. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్లోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జర్దారీతో పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాజీ ఫేజ్ ఇషా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో 68 ఏళ్ల జర్దారీ విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి. ఇదన్నమాట పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనమాట ఆసిఫ్ అలీ జర్దారీ. రెండవసారి బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ హాజరయ్యాడు. ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించిన వారు ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫేజ్ ఇషా అనమాట. ఇవి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కొత్త అధ్యక్షుడు అనమాట పాకిస్తాన్కి, నూతన అధ్యక్షుడు. కాకపోతే రెండవసారి ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట. ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి క్రిస్టినా జకోవా. చూద్దాం క్రిస్టినా జికోవా గురించి. చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా జికోవాకు మిస్ వరల్డ్ కిరీటం అనమాట. మిస్ వరల్డ్ చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా జికోవా దక్కించుకున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబై కేంద్రంగా శనివారం అట్టహాసంగా జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలేలో మిస్ లెబనాన్ యాష్మినా జైతూన్ ఫస్ట్ రన్నర్గా నిలిచిందనమాట. లెబనాన్ దేశానికి చెందినటువంటి యాష్మినా జైతూన్ ఫస్ట్ రన్నర్గా నిలిచిందనమాట. క్రిస్టినాకు పోలాండ్కు చెందిన నిరుడు విజేత కెరోలినా కిరీటాన్ని అలంకరించారు. 1996 తర్వాత 28 ఏళ్ల విరామం అనంతరం ఈ పోటీలు భారత్లో జరిగాయి. ముంబైలోని బాంద్రా కర్లా కాంప్లెక్స్లో ఉన్నటువంటి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పోటీలకు బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, మిస్ వరల్డ్ 2019 విజేత మేఘన్ యంగు హోస్టులుగా నిలిచారన్నమాట. హోస్టులుగా ఉన్నవారు ఎవరంటే కరణ్ జోహర్ మరియు మేఘన్ యంగ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నిరుడు విజేత కెరోలినా చేతుల మీదుగా ఈ కిరీటాన్ని పొందింది ఈ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా జికోవా, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి మరొక వ్యక్తి ప్రజ్ఞ ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. వంట మనసి కుమార్తెకు సుప్రీం జడ్జీల సత్కారం. వంట మనసి కుమార్తెకు సుప్రీంకోర్టు జడ్జీలు సత్కారం చేయడం, ఎందుకు సత్కారం చేశారనేటువంటి విషయాలు తెలుసుకుంటే కనుక హృదయాలను కదిలించే అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. కోర్టులో వంట మనిషిగా పనిచేస్తున్నటువంటి అజయ్ కుమార్ సమాల్ అనే వ్యక్తి కుమార్తె యువ న్యాయవాది ప్రజ్ఞకు అమెరికాలోని కాలిఫోర్నియా, మిసిగన్ యూనివర్సిటీల్లో ఉపకార వేతనంతో
న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసే అవకాశం దక్కింది. ఇదన్నమాట. ఇక అమెరికాలోని కాలిఫోర్నియా మిషిగన్ యూనివర్సిటీలో ఆమె ఉపకార వేతనంతో న్యాయశాస్త్రం చేసేటువంటి అవకాశం దక్కిందనమాట. ఇది ఒక అరుదైన అవకాశం, అందుకే ఈరోజు వార్తల్లో ఉందన్నమాట ప్రజ్ఞ. అందులో ఈమె వంట మనిషి కుమార్తె, సుప్రీంకోర్టులో పనిచేస్తున్న వంట మనిషి కుమార్తె. ఆ వంట మనిషి పేరు అజయ్ కుమార్ అనమాట. అజయ్ కుమార్ కుమార్తె ఈ ప్రజ్ఞ అనమాట. ఓకేనా. ఈమెకు ఈ సుప్రీంకోర్టు జడ్జీలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఓకేనా అక్కడ ఆమెకు సత్కారం చేయడం జరిగిందన్నమాట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? చంద్రచూడ్ గారు. చంద్రచూడ్ గారు మరియు కొంతమంది జడ్జీలు అక్కడికి వచ్చి ఆమెకు సత్కారం చేయడం జరిగిందన్నమాట. అందువల్ల వార్తలో ఉంది, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి.